10వ వచనంలో చూసినట్లయితే ఎబ్బేజు అద్భుతమైన ప్రార్థన, చాలా సింపుల్ ప్రేయర్ చేస్తాడు. ఎంత సమయోచితమైన ప్రార్థన అంటే ప్రతి మాటలో ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. అదేంటంటే 4 విషయాలు. నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, నాకు ఏ కీడు రాకుండా సహాయం చెయ్యి. ఎబ్బేజు ఎంత తెలివైన వాడంటే కేవలము నరుల కష్టం చేత, నరుల సామర్థ్యం చేత ఆశీర్వాదం కాదు. దేవుడు ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వదింపబడగలము. దేవుని ఆశీర్వాదమే శాశ్వతమైనది, నిత్యమైనది. అది మన జీవితాల్లో ఫలిస్తుంది, దాన్ని మనం అనుభవిస్తాము అని బాగా ఎరిగిన వాడే నాకు నీ ఆశీర్వాదం కావాలి, నువ్వు నన్ను ఆశీర్వదించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఈ సూత్రం బాగా తెలిసిన వాడే నేనెంత ప్రయాసపడినా నేను సంపాదించుకునే, నాకు నేనుగా సంపాదించుకునే ఆశీర్వాదం చిన్నగా ఉంటుంది. కానీ దేవుడు తన బాహుతో, తన హస్తము చాపి నాకు ఇచ్చే ఆశీర్వాదము అమితమైన దీవెనలు నాకు తెచ్చిపెడుతుందని నమ్మిన వాడే నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను దీవించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆశీర్వాదం కావాలని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించాలని కోరుకోవాలి. నాకు అటు నుంచి మేలు రావడం లేదు, ఇటు నుంచి మేలు రావడం లేదు, నాకు సహాయం చేస్తానన్న వారు మాట తప్పారు, నేను చేయాలనుకున్న కష్టం అంతా వృధా అయిపోతుంది, ఆశించిన ఫలితాలు కలగడం లేదు, ఆశించిన లాభాలు రావడం లేదు అనే ఈ చింత వేదన మనకి ఏదో సందర్భంలో కలుగుతూ ఉంటుంది. ఇటువంటప్పుడు మనం నమ్మకం పెట్టుకోవాల్సింది ఇక్కడే. ప్రభువా, నన్ను ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవా, నాకు ఆశీర్వాదమును కారణభూతుడు నీవే కనుక ఇదిగో నా కష్టమును ఫలింపచే, నీ ఆశీర్వాదము మా జీవితంలో కలుగులాగున దీవించు అని చెప్పి ప్రార్థన చేసుకుంటే ఆ ఆశీర్వాదం గొప్ప దీవెన కలిగిస్తుంది. ఇక్కడ నన్ను ఆశీర్వదించు అని ఎబ్బేజు ప్రార్థనలో ఎక్కడ స్వార్థం కానీ, అహంకారం కానీ, మరో రకమైనటువంటి దుర్హేతుకమైన కారణం ఏదీ కనిపించటం లేదు. ఎందుకంటే తన ఆశీర్వాదం చేత అది దేవునికి మరింత మహిమ తీసుకురావాలని, మరింత ప్రభావమును కలిగించాలనే కోరుకుంటున్నాడు. ఎందుకంటే తిను దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట చేత అందరిలో ఘనత నొందినవాడు, జ్ఞానము కలిగినవాడు, తెలివి కలిగినవాడు. అందుచేత ఐశ్వర్యమును కూడా దేవుని సన్నిధిలో అట్టి ఐశ్వర్యమును నాకు అనుగ్రహించు, నాకు కలిగి ఉన్నటువంటి సంపద, నాకు కలిగి ఉన్నటువంటి పశు సంపద, సముదాయము, పనివారు, ఇవన్నీ కాదు, నేను నీ కోణంలో నుంచి నీవిచ్చే ఆశీర్వాదాన్ని అడుగుతున్నాను. ఎంత తెలివైన ప్రార్థన చూడండి. నాకు ఇది కావాలి, అది కావాలి అని మనుషులు మాత్రమైన మనం 1-2 అడుగుతాము, అవే ఇస్తాడు. ఆశీర్వాదం కావాలి అని చెప్పి బల్క్ ప్యాక్ని అడుగుతూ ఉన్నాడు. అందులో అన్నీ ఇమిడి ఉంటాయి. ఆరోగ్యము, దీర్ఘాయువు, సుఖ సంతోషములు, క్షేమము, ఆనందము, మనశ్శాంతి, దేవుని యందు భయభక్తులు, ఇవన్నీ దేవుని యందు ఆశీర్వాదంలో అందులో ఇమిడి ఉంటాయి. అంటే ఎబ్బేజు యొక్క ప్రార్థన కేవలము భౌతికపరమైన వాటిని గురించి కాకుండా దేవుని దృష్టిలో ఆశీర్వాదము అని ఏది చెప్పబడుతుందో అట్టి ఆశీర్వాదం నాకు కావాలి, అట్టి దీవెన నాకు కావాలి. ఆ కాంక్ష చూసారా? ఎక్కడ వేదన అనే పేరు కలిగిన మనిషి, అతని జీవితము ఎక్కడ తన ఆశ, తన తపన, తన జీవితం యొక్క స్థితి ఏంటి, తనలో ఉన్నటువంటి ఆశ, తనలో ఉన్నటువంటి ఆరాటం ఏంటి? ఇదే మనం నేర్చుకోవాల్సింది ఎబ్బేజు జీవితంలో నుంచి. ఎంతసేపు మనకున్న పరిధిలో నుంచి ఆలోచన చేసుకోవడం కాకుండా దేవుని తలంపులు నా పట్ల ఏమై ఉన్నాయి, దేవుడు నన్నేం చేయాలనుకుంటున్నాడు, నా పట్ల తన ఉద్దేశం ఏమై ఉన్నది అని దేవుని కోణంలో నుంచి మనం అడిగే ప్రతిదీ తన చిత్తానుసారమైన సమయం నందు తప్పకుండా అనుగ్రహిస్తాడు. తన చిత్తానుసారమైన సమయం నందు దాన్ని మన దారిలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. ఆనాడు నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులే కాదు, ఈనాడు ఎబ్బేజు అనే నేను, నా ద్వారా కూడా నా దేవుని నామం మహిమపరచబడాలి. వేలాది మంది ఇశ్రాయేలీల్లో అందరిలో నా తరంలో నేనొక్కడిగా కాదు, నా తరంలో నేను ఒక ప్రత్యేకమైన వాడిగా, నా జీవితం ఒక ప్రత్యేకమైనదిగా, దేవుని మహిమపరిచేదిగా ఉండాలి అని ఒక సూపర్ న్యాచురల్ ఫేవర్ని దేవుని నుంచి కోరుకున్నాడు. తన జీవితానికి కావలసిందంతా దేవుడు ఇస్తాడు, అది మాత్రం కోరుకోవడం లేదు. తన జీవితానికి మించి
దేవుని నామం మహిమపరచబడాలి, తన జీవితం ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. ఆ రోజు నా తల్లి కన్నీళ్లతో నన్ను గూర్చి బాధపడింది, కానీ ఈరోజు సంతోషంతో నా కుటుంబం నా పేరు చెప్పుకోవాలి. ఇశ్రాయేలీల్లో పలానా ఎబ్బేజు యొక్క జీవితం ఇంత గొప్పది అని నా ముందు తరాల వారు చూపించుకోవాలి అని. ఎబ్బేజు యొక్క ప్రార్థనకు వెనుక ఉన్న అతని వ్యక్తిత్వం ఎంత గొప్పదో, అతనిలో ఉన్న ఆలోచన విధానము, అతనిలో ఉన్నటువంటి దృఢమైన సంకల్పము, దేవుణ్ణి ఆనుకుని ఉన్నవారు చేయగలిగినటువంటి శక్తి కలిగిన కార్యములు తన ద్వారా జరిగించాలనే ఆశ, అది చాలా ప్రత్యేకమైనది. ఈరోజు మనం ఎందుకు చాలాసార్లు ఓడిపోయిన వారిగా, చేతకాని వారిగా, నిస్సహాయాలుగా మిగిలిపోతున్నామో తెలుసా? అలా మనం ఉండిపోవాలని అనుకున్నాం కనుక. లేదు, నేను ఇలా ఉండను, నా జీవితం ప్రత్యేకమైనదిగా ఉండాలి, నా జీవితం దీవెనకరంగా ఉండాలి, నా కుటుంబానికి మిగిలిన వారికి అక్కరకు వచ్చేదిగా ఉండాలి అని ఆ తపన, ఆశ మీలో ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు తప్పకుండా మనం ఒక ప్రత్యేకమైన రీతిలోనికి వెళతాం. నా సరిహద్దులు విశాలపరచు అని చెప్పి అతను ప్రార్థన చేయటంలో తన ఉద్దేశం ఏంటో తెలుసా? తనకున్న ఆశీర్వాదం చాలక కాదు, తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, తనకున్న సంపదలు చాలక కాదు, తన సరిహద్దులు విశాలం చేయటంలో దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క నామము మరింతగా విస్తృతం చేయబడాలని, దేవుని యొక్క ఘనతకు, ఆయన నామమునకు మరింత కీర్తి ప్రభావము కలగాలని తప్పిన పడినవాడే దేవుని సన్నిధిలో తను ఆశీర్వదించబడటం ద్వారా, తను మేలు పొందుకోవడం ద్వారా చూచిన వారందరూ దేవుని మహిమపరచాలి, ఈ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఇది ఎంత న్యాయమైన కోరిక! ఇదందరూ మనం కోరుకోవలసిందే. మా సరిహద్దులు విశాలపరచు, అన్ని విషయాల్లో, అన్ని స్థితిగతుల్లో మా సంఘ సరిహద్దులు విశాలపరచు. మా కుటుంబంలో ఉన్నటువంటి శాంతి, సమాధానము, ఆర్థికపరమైన విషయములు, మాకు బిడ్డల వివాహాలు, పిల్లల కొరకు, అలాగే వారి భవిష్యత్తు కొరకు, ఉద్యోగాల కొరకు, ప్రతి విషయంలో, మానవ జీవితంలో ఎన్నెన్ని కోణాలు ఉన్నాయో, ఎన్నెన్ని విభాగాలు ఉన్నాయో, వాటన్నిటి విషయంలో ఇదిగో నీ ఆశీర్వాదం నాకు కావాలి, మా సరిహద్దులు విశాలపరచు అని ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అది మనకి మన యొక్క కోణమును ఇంకా విస్తృతపరుస్తుంది. చాలాసార్లు మనం ఎందుకు గొప్ప వాటిని పొందుకోలేకపోతున్నాము అంటే, కేవలము మీరు అడుగకపోవటం మాత్రం చేతనే అని చెప్పి ప్రభు ఒక చోట సెలవిస్తారు. అడగడం చేతకాకపోవటం చేతనే, మనం మన జీవితం గురించి కలగనడం చేతకాకపోవడం చేతనే, మనం మన జీవితంలో ఉన్నతమైన వాటి కోసం ఆశపడకపోవడం చేతనే, సహౌతికమైన ఆలోచన ధోరణి కలిగి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా ఉండకపోవడమే, ఎంతసేపు వెనక్కి తిరిగి గతాన్ని తవ్వుకుంటూ గతంలో ఉన్నటువంటి ఆ చేదు నీడల్లోనూ వాటిల్లోనూ మన భవిష్యత్తును చూసుకుంటూ వెళితే ఆశాజనకమైనది ఏది కనిపించదు. కానీ ఎబ్బేజు మాత్రం తన చుట్టూ ఎన్ని చీకటి కోణాలు అలుముకొని ఉన్నప్పటికీ అందరిలో తానొక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే వాడిగా ఎదగడానికి గల కారణం తనలో విత్తుకున్న ఆ విత్తనము, వాక్యం అనే విత్తనం. తానుకు దేవుడు తోడుగా ఉండి నడిపించడం ద్వారా ఎన్నైతే చేయగలడో అన్ని చేయాలి, నా జీవితకాలంలో నేను అలా ఉండాలి అని తపన పట్టడం ద్వారా. మూడోది ఏం కోరుకున్నాడు? నీ చేయి నాకు తోడుగా ఉంచు. సహజంగా పిల్లలు ఎక్కువ కోరుకుంటూ ఉంటారు, ఏమనంటే ఎగ్జామ్స్కి వెళ్తున్నాము, నీ చెయ్యి మాకు తోడుగా ఉంచు, లేదా మేము డ్రైవింగ్ చేస్తూ ఉన్నాము, నీ చెయ్యి మాకు తోడుగా ఉంచు అని అకేషనల్ ప్రేయర్స్ చేస్తాము. కానీ అలా కాకుండా జీవము కలిగినటువంటి దేవుని హస్తం తోడుగా ఉంటే ఎన్ని అద్భుతాలు చేస్తుందో ఒకంత ఆలోచించండి. ఆయన సహాయం కోరుకోకుండానే ఎంతో సహాయాన్ని మనకు పంపిస్తూ వచ్చాడు. అలాంటప్పుడు ఆయన చెయ్యి మనకు తోడుగా లేకుండానట్లా కాదు, దేవుని హస్తము విజయాన్ని కలుగ చేస్తుంది. ఆనాడు మనం చూసిన, మన పితరుల జీవితాల్లో చూసిన యుద్ధాల్లో, పోరాటాల్లోనే కాదు, నేడు మన దైనందిన జీవితంలో కూడా దేవుని హస్తం తోడుగా ఉన్నట్లయితే మన పక్షమున విజయం ఉంటుంది. జెరుబ్బాబేలుతో దేవుని వాక్కు ప్రత్యక్షమై అంటుంది ఏమనంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను దీన్ని చేస్తాను. మన జీవితాల్లో మనం దేవుని కొరకు ఏమైనా సంకల్పించినా, లేదా మన భవిష్యత్తును దేవుని యొక్క కృప ద్వారా కట్టుకోవాలని మంచిది ఏదైనా సరే మనం ఒక నిర్ణయం తీసుకుని దాని కొరకు ప్రయాసపడితే, ఇదిగో
దేవుని వాక్కు జెరుబ్బాబేలుకు ప్రత్యక్షమై ఉండి బలపరిచిన రీతిగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. ఇదిగో నీ శక్తి, నీ బలము కొంచెమని నీవు అనుకుంటున్నావు. నిజమే, నీ చేతి సామర్థ్యం అల్పమైనదే, నీ శక్తి నీ బలము కొంచెమే. కానీ నా హస్తమును నీకు తోడుగా ఉంచి నా శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను దీన్ని చేస్తాను. నీ జీవితంలో నువ్వు కాంక్షించే ఉన్నతమైన శిఖరాలను నువ్వు ఎక్కాలి అంటే ఇదిగో నేను అందించే సహాయం ద్వారా నిన్ను ఎక్కిస్తాను అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని వాడుకొని దేవుడు ఇంకా ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టాలని, తన నామాన్ని మహింపరుచుకోవాలని, మన ద్వారా మన చుట్టూ ఉన్న వారికి మేలు కలిగించాలని దేవుడు ఎంతో ఆశిస్తూ ఉన్నాడు. మనం మేల్కోవాలి. ఎబ్బేజు తను ఏ విధంగా అయితే తను మోటివేట్ చేసుకొని, తాను ప్రోత్సహించుకొని, తాను కట్టుకుంటూ వచ్చాడే, అలాగే మన జీవితంలో కూడా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకొని నా జీవితాన్ని ఒక గొప్ప బలీయమైనటువంటి మంచి జీవితంగా, సాక్షార్థమైన జీవితంగా, సక్సెస్ఫుల్ లైఫ్గా నా లైఫ్ని లీడ్ చేయాలి అని మనం ఆశపడి కోరుకున్నట్లయితే తప్పకుండా జరుగుతుంది. అసలు మనం కోరుకోకుండా ఆశపడకుండా ఉన్నట్లయితే ఎలా సాధ్యమవుతుంది దేవుడు జోక్యం చేసుకోవడానికి? కనుక ద్వితీయోపదేశ ఖండంలో ఒక మాట ఉంటుంది, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయును. ఏది ఆటంకాలుగా ఉన్నాయో మన బాటలో, ఏది వ్యతిరేకంగా ఉండి మన యొక్క ఎదుగుదలను అడ్డుకుంటూ ఉన్నాయో, మన సామర్థ్యమును నిర్వీర్యం చేస్తూ ఉన్నాయో, ఎటువంటి సాతాను యొక్క కుతంత్రములో మన ఎదుగుదలకు ఆటంకంగా ఉంటూ ఉన్నాయో, వాటినన్నింటినీ లయపరచి తన యొక్క బాహువును మనకు తోడుగా ఉంచే సామర్థ్యం కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడంట మన చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు, మన బాహువులు ఇత్తడి విల్లు ఎక్కువ పెట్టును. మన వైపు మనం చూసుకుంటే మన క్వాలిఫికేషన్స్ తక్కువే, ఎబిలిటీ తక్కువే, స్ట్రెంగ్త్ తక్కువే. కానీ మన జ్ఞానం నుంచి కాకుండా దేవుని యొక్క సహాయమును ఆధారం చేసుకున్నప్పుడంట మన సామాన్యమైన చేతులు యుద్ధాలు చేస్తాయంట, విల్లు ఎక్కువ పెడతాయంట. ఇత్తడి విల్లు ఎక్కువ పెట్టేటట్లుగా నేను చేస్తాను. మీ పక్షమున మీ ప్రయత్నములన్నింటినీ సఫలము చేయవాడను నేనే అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎక్కడ మీరు నిరాశపడుతూ ఉన్నారు? కుటుంబ జీవితంలో అయితే ఈ పరిస్థితుల మధ్య నేను ఎలా జీవించగలరు, ఈ వ్యక్తిలో మార్పు రావడం లేదు, ఈ పరిస్థితుల్లో మెరుగుదల రావడం లేదు, పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, పిల్లల విషయంలో ఎటువంటి పెరుగుదల లేదు అని మీ భవిష్యత్తును గురించి ఏ విషయాల్లో మీరు చింతపడుతూ ఉన్నప్పటికీ ఈరోజు మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఎబ్బేజు యొక్క తాను ఏం చేశాడో, తను ఎలా అయితే తన వ్యక్తిత్వాన్ని కట్టుకుంటూ వచ్చి ఒక బలీయమైన ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన చేస్తే చాలు, మన జీవితాలు మార్పు చెందడం ప్రారంభిస్తాయి. దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో ఎంత ఆవశ్యకత ఎంత ఎక్కువగా ఉందో అది మనం ఊహించలేం. పొడిదుడుకులు మన జీవితంలో తప్పకుండా వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క బాహువు మనకు తోడుగా ఉంటే, ఒకవేళ సముద్ర అగాధ జలముల్లోనికి పడిపోయినప్పటికీ కూడా అక్కడికి కూడా ఆయన బాహువు వచ్చి ఆ పాతాళంలోంచి, సముద్ర అగాధ జలముల్లో నుంచి మనల్ని లేవనెత్తుతుందంట. అంత శక్తి కలిగిన బాహువు మన పక్షమున ఉంది. మన పక్షమున ఉన్న ఆ బాహువు చేతే మనము విజయములు సాధించగలము. దేవుని యొక్క కృప చేత ఆ విజయములు దేవుడు మన పరం చేసే దేవుడై ఉన్నాడు. కీడు రాకుండా తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక్కోసారి దేవుడు ఆశీర్వదించిన తర్వాత, విజయాలు పొందుకున్న తర్వాత ఏమో నేను అహంకారినైపోతానేమో, ఒకవేళ ఆ ఆశీర్వాదాలు దుర్వినియోగం చేసుకుంటానేమో, ఆశీర్వాదాలను బట్టి నేను నీకు దూరం అయిపోతానేమో అనుకున్నాడేమో ఎబ్బేజు. అందుకే జ్ఞానవంతుడయ్యాడు. జ్ఞానం కలిగి తెలివైన యుక్తి కలిగిన ప్రార్థన చేశాడు. మనమైతే ఆశీర్వాదాలు అనుగ్రహించు ప్రభువా అని అంతటితో ప్రార్థన ముగిస్తాం. కానీ ఆశీర్వాదాల్లో సైతము నీకు నమ్మకంగా జీవించడానికి, అంటిపెట్టుకొని జీవించడానికి, యథార్థంగా నమ్మకస్తురాలనే జీవించడానికి సహాయం చేయి ప్రభువా అని కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఆశీర్వాదాలు తెచ్చే అనర్థాలు మా మీదకు రాకుండా, అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు మేము ఆసక్తులం కాకుండా, మేము నీ సన్నిధిలో ఆశీర్వాదాలను అనుభవించి కృపనివ్వు.
ఏ కీడు రాకుండా, భవిష్యత్తులో ఏ అపాయములు ఆపదలు కలగకుండా మమ్మల్ని కాపాడు అని చెప్పి యుక్తి కలిగిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని దీవెన ద్వారా కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దేవునితో ఉన్న సాన్నిహిత్యం తగ్గిపోతుంది. ఎందుకంటే మనకు కావాల్సిన ప్రొవిజన్ అంతా దేవుడు ఇచ్చేశాడు. మనం చాలా సాటిస్ఫై అయ్యాం. దేవుని నుంచి ఇప్పుడు ఇంకా క్రొత్తగా అడగాల్సింది ఏమీ లేదు కనుక దేవునితో తక్కువగా మాట్లాడతాం, దేవునితో తక్కువ సహవాసాన్ని కలిగి ఉంటాం. అందుచేత ఆశీర్వాదాలు కొన్నిసార్లు దేవునితో మనకున్న సాన్నిహిత్యాన్ని దూరం చేసే అవకాశం కలిగి ఉంటుంది. అందుకే అలా అవకాశం లేకుండా దేవునితో ఎల్లప్పుడూ ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో సంతృప్తిని కలిగి దేవునితో ఉన్న సాన్నిహిత్యాన్ని కలిగి జీవించాలి. ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడంట. ఆ చివరి మాటలో ఉంటుంది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఎంత సక్సెస్ఫుల్ ప్రేయర్ ఎబ్బేజు చేశాడు. అలా ఎబ్బేజు ప్రార్థన చేయడానికి అంచెలంచెలుగా తనలో నాటుకుంటూ ఉన్న, ఎదుగుతూ ఉన్న, ఫలిస్తూ ఉన్న విశ్వాసము, నమ్మకము ఎంతగా అతన్ని నడిపిస్తూ ఉందో. గొంగళి పురుగు తెలుసు కదా, దాదాపు 2 అంగుళాలు ఉంటుంది, నల్లగా అందవిహీనంగా ఉంటుంది. దాని జీవితాన్ని చూసి ఎవరు అంత సంతోషించరు, అది వస్తే అసహించుకుంటారు. కానీ ఆ తర్వాత దానికి మరొక దశ ఉంది. ఆ దశ ఏంటంటే అది రౌండ్గా ముడుచుకొని పోయి కొన్నాళ్ళు ఆహారం తీసుకోకుండా ఎక్కడికి కదలకుండా అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు దాని మీద ఒక పెక్కులాగా కడుతుంది. ఆహారం తీసుకోకపోవడం వల్ల దాని శరీరం శుష్కించుకుంటూ పోయి బలహీనమైపోతుంది. దానిపైన పెక్కు కడుతూ ఉన్నప్పుడు లోపల దానికి ఒక చిన్న శరీరం అమరుతుంది. ఆ చిన్న శరీరం అమరిన తర్వాత 21 రోజుల తర్వాత అది ఆ పెక్కు మీద నుంచి దానికి ఉన్న తయారైనటువంటి చిన్న చిన్న రెక్కలతో కొట్టుకుంటూ బయటికి వస్తుంది. అలా బయటికి వచ్చిన తర్వాత దాని రూపం ఎలా ఉంటుందో తెలుసా, పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అంతకుముందు నల్లగా అందవిహీనంగా ఒళ్ళు గగురు పొడిచేటట్లుగా ఉంటే ఆ తర్వాత ఆ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత దాని రూపం ఎలా ఉంటుందంటే రంగురంగుల కలయికతో ఆ అందమైన రెక్కలు, చిన్ని శరీరము, దాని కళ్ళు అవి చాలా ఆహ్లాదభరితంగా ఉంటాయి. అంతకుముందు చూస్తే అసహించుకునే దాని జీవితము అది వచ్చి మనకు దగ్గరగా వాలితే దాన్ని దగ్గరగా చూడాలి అని కోరుకుని, దాన్ని పట్టుకోవాలి అని కోరుకునే ఆశ కలుగుతుంది. అలాగే మన జీవితాల్లో కూడా ఒక్కోసారి మార్పు చెందేటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆ 21 రోజులు అది ఎలా నిర్జీవమైపోయినట్టు, చచ్చిపోయినట్టు, శుష్కించిపోయినట్టు ఉంటుందో దానితో దాని జీవితం ముగింపు కాదు. ఆ తర్వాత దానికో మంచి జీవితం ఉంది. దానికో రంగుల ప్రపంచంలాగా మంచి అందమైన శరీరము, జీవితము ఉన్నాయి. అలాగే ఈ రోజున మీరు గతంలో పడినటువంటి ఆ గతకాలపు బాధాకరమైనటువంటి అనుభవాలను నెమరు వేసుకుంటూ అదే జీవితంలో ఉండకుండా ఈ రోజు నుంచి నా భవిష్యత్తును నేను ఎబ్బేజు వలె ఒక ప్రత్యేకమైన రీతిలో మలుచుకోవాలనుకుంటున్నాను. నా జీవితంలో అభివృద్ధి కావాలి, నా జీవితంలో ఆశీర్వాదం కావాలి, నా జీవితంలో దేవుని యొక్క హస్తము కావాలి అని మనం కోరుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అలా మనం ఆశించినప్పుడు మన జీవితాల్లో దేవుడు మేలులు చేయడం ప్రారంభించి మరో క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. ఎబ్బేజు ఎలా అయితే చిన్నతనం నుండి తనున్న పరిస్థితులకు అతీతంగా దేవుని వాక్కులను ఆధారం చేసుకుంటూ ఎదుగుతూ తన వ్యక్తిత్వాన్ని పాజిటివ్ థింకింగ్తో, పాజిటివ్ యాటిట్యూడ్తో డెవలప్ అవుతూ వచ్చాడో, అంతే ఎక్కువగా దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడో అదే అతని విజయ రహస్యాలు. అలా మనం దేవుని సన్నిధిలో మొదటి నుంచి ఒకవేళ మనం ఈ రోజున ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ఇక్కడి నుంచి దేవుని మీద ఆనుకోవడం, దేవుని అర్థించటం, మొరపెట్టడం, మన సరిహద్దులు విశాలపరచమని అడగడం, మనకు దర్శనంతోనూ, ఒక కళతోనూ, ఒక ఆసక్తితోనూ దేవుని సన్నిధిలో మొరపెడితే తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. ఎబ్బేజు జీవితంలో నుంచి మనం కూడా ఇంత మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. మనం తరచూ అనుకుంటాం, నా జీవితము నేను అనుకున్నంత బ్రైట్గా లేదు, నేను అనుకున్నంత హోప్ఫుల్గా లేదు, నేను కళ్ళకన్నా ప్రపంచం నా కళ్ళెదుట కనిపించటం లేదు, నాకన్నీ అపజయాలు, ఇబ్బందులు, ఆటంకాలు, ఆర్థికపరమైన సమస్యలు, నేను ఇవన్నీ ఎదగలేకపోవడానికి కారణం అని అనుకుంటున్నాం కదా.
కానీ ఈరోజు ఎబ్బేజు ఇక్కడ మనకు ఒక మాదిరిగా కనిపిస్తూ ఉన్నాడు. మన చేతిలో లేని దాన్ని మనం ఎలాగూ మార్చలేం, కానీ ఏది మన చేతిలో ఉందో దాన్ని దేవుని చేతిలో పెట్టినట్లయితే దేవుడు దాన్ని అద్భుతంగా మరుస్తాడు. ఈ రోజున మన చేతిలో మన భవిష్యత్తును తీసుకొని వెళ్ళి దేవుని చిత్తానికి అప్పగించినట్లయితే, ఇదిగో నాయనా, ఈ జీవితాన్ని నేను జీవించాలనుకున్నంత బాగా జీవించలేకపోతున్నాను, నేను సాధించాలనుకున్నంతగా సాధించలేకపోతున్నాను, నేను చెయ్యాలన్నంతగా చేయలేకపోతున్నాను అని కృంగిపోయి ఉన్నట్లయితే, ఈరోజు మనం దేవుని హస్తాల్లో కనుక పెట్టినట్లయితే దేవుడు దాన్ని తీసుకొని మన జీవితాలను అందంగా మలుస్తాడు. ఏ వ్యక్తి పుట్టుకతో గొప్పవారు కారు, కానీ ఎటువంటి పరిస్థితుల మధ్యలోనైనా వాటిని అధిగమించి ఎదుర్కొని సాధించాలనే తపనతోనూ పట్టుదలతోనూ ఉన్నప్పుడు ఎలా అయితే వారి జీవితాల్లోనికి విజయాలు వారి వెంట నడిచి వస్తాయో, ఈరోజు దేవుడు మనకు ఎబ్బేజు జీవితం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ప్రయాణంలో ఈ సక్సెస్ కోసము, జీవితంలో విజయాన్ని సాధించడం కోసము, స్థిరపడటం కోసము, మన జీవితాలను, మన కుటుంబాలను అందంగా మలుచుకోవడానికి మనం చేసే ఈ ప్రయత్నాల్లో దేవుని యొక్క బాహు మనకు తోడుగా ఉంది. మనం ఒంటరిగా చేయడం లేదు. ఈ ప్రయాణం దేవుని యొక్క బాహు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు మన స్థితిగతులు ఏమైనప్పటికీ ఈరోజు మన మనస్సును దేవుని యందు నిలిపి ఉంచి, ఎబ్బేజు ఎలా అయితే ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలతలు వెతుక్కుంటూ వెళ్ళాడో, అవరోధాలలో ఆశీర్వాదాలను వెతుక్కుంటూ వెళ్ళాడో, దేవుని ఎడల తన మనస్సును నిశ్చయించుకొని నిశ్చయితతో పెట్టుకొని ఉన్నాడో, తన సహోదరులందరిలో ఘనత సాధించినప్పటికీ ఇంకనూ నాకు ఆశీర్వాదం కావాలి, ఇంకనూ నా సరిహద్దులు విశాలపరచు, నా జీవితాన్ని నీ మహిమ కొరకు వినియోగించు అని ఎబ్బేజు చేయకనే చేసిన ప్రార్థన మనందరికీ ఈరోజు ఒక గొప్ప పాఠం. చాలా చేశాను, ఇంతటితో తృప్తి పొందుదాము అనుకుంటున్నటువంటి మనకు ఈరోజు మరొక మేల్కొలుపు. ఇంకా ఎదగాలి, ఇంకా అన్ని విషయముల్లో ఎదగాలి, ఇంకా సాధించాలి, దేవుని పని ఇంకా విస్తృతంగా చేయాలి, దేవుని కొరకు పాటుపడాలి అనే ఆశ, తపన ఇంకా అధికం కావాలి. మా పితరుల నుంచి వచ్చినటువంటి శాపాలు మా మీద ఏలుబడి చేస్తున్నాయి, అందుకే మా జీవితాలు ఇలా ఎప్పుడు శాపభరితంగా ఉంటున్నాయి అని ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే, ఇదిగో యేసు రక్తము ప్రతి విధములైన దోషములను, శాపములను పరిహరించగలదు. యేసు రక్తము చేత మనలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ నిర్మూలన చేయబడవచ్చు. మనలో ఉన్నటువంటి అవలక్షణములన్నింటినీ యేసు రక్తము నిర్మూలన చేసి ఆ స్థానంలో మంచి లక్షణములను స్థాపించగలదు. యేసు రక్తము చేత మనకు విజయము, యేసు రక్తము ద్వారా మనకు జయము కలుగుతుంది. కనుక దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనము దేవుని యొక్క సహాయమును అర్థిద్దాం. మా ప్రభువా, మా తండ్రి, మా యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు నాయన. ఈరోజు నాయన ఎబ్బేజు జీవితమును మాకు మాదిరిగా ఉంచావు. ఎబ్బేజుకి ఒకవేళ తన పేరులో చూసినా, తన చుట్టూ చూసినా నిరాశే కనిపించవచ్చు, కానీ ఆ నిరాశలో సైతము ఆశను వెతుక్కున్నాడు, ఒక ఆశయాన్ని కల్పించుకున్నాడు, దేవుని సన్నిధిలో ఒక అద్భుతాన్ని చూశాడు. అలాగే మా జీవితాల్లో కూడా మేమున్న స్థితిగతుల్లో నాయన ఒక ఆశను, ఒక ఆశయాన్ని, ఒక అద్భుతాన్ని చూడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మా వల్ల కాదు అని కాడి పడవేసేవారిగా కాకుండా, ఇదిగో ఈ సమయం నుంచి నాయన నీ చేతిలో మా సమస్త పరిస్థితులను
మా స్థితిగతులను అప్పగిస్తూ ఉన్నాం. దీనిలో నీ ఆశీర్వాదమును ఉంచు నాయన, దీనిలో నీ హస్తమును ఉంచు నాయన. మా సరిహద్దులను విశాలపరచు నాయన. ఏ కీడు రాకుండా మమ్మల్ని కాపాడు ప్రభువా. మా సంఘమును కాపాడు, మా సంఘమును ఆశీర్వదించు నాయన. సంఘము ద్వారా చేసే పరిచర్యలన్నింటినీ ఆశీర్వదించు నాయన. నీ నామం పేరట చేసే దైవ సేవకులు చేసే పరిచర్యలన్నింటినీ ఆశీర్వదించు నాయన. సమాజంలో విస్తరింప చేయి నాయన, మందిర నిర్మాణములు విస్తరింప చేయి నాయన, నూతన ఆత్మలను విస్తరింప చేయి నాయన, పరిశుద్ధాత్మ నింపుదలను మరింతగా విస్తరింప చేయి ప్రభువా. అనేక మంది సేవకులను లేవనెత్తు ప్రభువా. నీ హస్తమును తోడుగా ఉంచు నాయన. సంఘ సరిహద్దులు విశాలపరచు నాయన. మా హృదయాల్లో ఆత్మీయతను విశాలపరచు నాయన. మా కుటుంబాల్లో ఆర్థికపరమైన పరిస్థితులను, ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులను నాయన, జ్ఞానయుక్తమైన ప్రతి సంబంధమైన విషయంలో నీ బిడ్డలపై జ్ఞానమును విశాలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా పిల్లలను, మా కుటుంబీకులను, మా కలిగిన సమస్తమును చుట్టూ నీ హస్తమును, నీ బాహువును ఉంచమని వేడుకుంటున్నాం. మేము చేయి ప్రయత్నములంతటిలో నీ హస్తము నుంచి సఫలము చేయమని వేడుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా నాయన, మా సమాజంలో ఉన్న యవ్వనస్తులు వారి కెరీర్ విషయంలో చేస్తున్న ప్రయత్నాల్లో ఎక్కడా నిరాశ పడకుండా, వారి ఉద్యోగాల విషయంలోనూ, వారి వివాహ విషయాల్లోనూ, వారి సీట్స్ విషయంలో, వారి వీసాల విషయంలోనూ, అన్ని విషయంలో నీవు గొప్ప సహాయమును అనుగ్రహించు నాయన. మరింతగా కష్టపడడానికి, మరింతగా వారి ప్రయత్నాలు నాయన ఎక్కువగా కొనసాగించడానికి, మరింతగా నీ మీద ఆధారపడటానికి వారికి నేర్పించమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడి వచ్చినటువంటి మా అందరిపై నీ హస్తమునుంచమని, ఏ కీడు మాకు రాకుండా మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎబ్బేజు ప్రార్థన వలె మా ప్రార్థన కూడా నీ సన్నిధిని ఆమోదయోగ్యమైన రీతిలో ఉండులాగున, మా ప్రార్థన కూడా నీకు మహిమ తెచ్చేలాగున ఉండడానికి, మా మనవులు నీ దృష్టిని అంగీకారయుతమైనవిగా ఉండడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యెరూషలేము ప్రయాణంలో ఉన్నటువంటి దైవ సేవకులను నీ హస్తములో అప్పగించుకుంటూ ఉన్నాం. వారి ప్రయాణంలో వారు ఎక్కడికి వెళుతూ ఉన్నప్పటికీ వారికి నీ కృపను తోడుగా ఉంచి భద్రము చేయమని, మరలా మా మధ్యలోనికి క్షేమముగా తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వారం జరగవలసినటువంటి ఆరాధన క్రమములన్నింటిలో నీ యొక్క ఆత్మను అద్భుతముగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఈ సమావేశంలో నీ యొక్క సహాయమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.